హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాలకు వెళ్ళాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి 3 రోజులు. ఇక ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా 16 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడి ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా విస్తరించడంతో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షాలు, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమలో కూడా ఇవాళ రేపు వర్షాలు కురనున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఈ రోజు రేపు మోస్తరు వర్షాలు ఉంటాయి. జూలై 19వ తారీఖు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా భారీ వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.